నిన్న రాత్రి హిట్ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన దగ్గర నుంచి కూడా హిట్ 3 సినిమా కంటే ఎక్కువగా అసలు ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వని ఒక ప్రాజెక్టు గురించి అయితే మన తెలుగు యువత అయితే యుద్ధాలు చేసుకుంటున్నారు. అదే ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం. నిన్న రాత్రి ఈవెంట్ లో మహాభారతం కనుక రాజమౌళి గారు తీస్తే దాంట్లో ఖచ్చితంగా నాని అన్నకు కూడా ఒక క్యారెక్టర్ ఉంటదని ఆయన అయితే చెప్పాడనమాట. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రచ్చ అయితే స్టార్ట్ అయింది, ఇంకా ఆగలేదు. గతంలో రాజమౌళి గారు బృందావనం సినిమా టైంలో కృష్ణుడిగా ఎన్టీఆర్ గారిని అయితే పెడతానని అయితే చెప్పాడు. ఇంకా దాని తర్వాత ఒక ఇంటర్వ్యూలో కర్ణుడిగా ప్రభాస్ గారు చేస్తే బాగుంటుందని అయితే చెప్పాడు. ఇంకా దాని తర్వాత త్రిబుల్ సినిమా ప్రమోషన్స్ లో రామ్ చరణ్ గారిని కావచ్చు, ఎన్టీఆర్ గారిని కావచ్చు, ఇద్దరిని కూడా మహాభారతం సినిమాలో కాస్టింగ్ అయితే చేస్తానని రాజమౌళి గారు అయితే చెప్పారు. ఇంకా కల్కి సినిమా రిలీజ్ అయినప్పుడు అర్జునుడి క్యారెక్టర్ రామ్ చరణ్ గారు చేస్తుంటే బాగుండని చాలా మంది అయితే అనుకున్నారు. అలాగే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తో పాటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా మహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు గారే ఉంటారని ఇప్పటికే చాలా అంటే చాలా ఎడిట్స్ అయితే చేసి అయితే పెట్టుకున్నారు. ఇంకా భీష్ముడిగా చిరంజీవి గారని, లేకపోతే బాలకృష్ణ గారని, అదని ఇదని అసలు ఎవరికి ఇష్టం వచ్చిన అజంప్షన్స్ అయితే వాళ్ళైతే వేసేసుకుంటున్నారు. ఇంకా నిన్న హిట్ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నాని గారు కూడా ఈ భారీ ప్రాజెక్ట్ లో పార్ట్ అయిపోయాడని మనకైతే అర్థం అవుతుంది. కానీ వీళ్ళందరూ పార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాం, కానీ వీళ్ళందరినీ కలిపి ఒకే సెట్స్ మీద ఉంచి సినిమా తీయటం అనేది చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే రాజమౌళి గారు ఒక నార్మల్ స్ట్రైట్ సినిమా తీయడానికే మినిమం 3 years అయితే తీసుకుంటాడు. అలాంటిది మహాభారతం లాంటి ఎపిక్ స్టోరీని తీయాలంటే కనీసం 4 పాటలైనా పట్టిద్ది. ఇంకా 4 పాటలు రాజమౌళి గారు తీయాలంటే అది ఎంత టైం పట్టిద్దో ఆయనకు కూడా తెలీదు. కాబట్టి ఎంతమంది స్టార్ హీరోలు ఒకే సినిమా కోసం అది రాజమౌళి గారు డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు 3-4 ఏళ్ళు డేట్స్ ఇవ్వటం అంటే అది అవ్వని పని అనమాట. కాబట్టి రాజమౌళి గారు గనక మహాభారతాన్ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 2 స్టార్ హీరోలు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళు మొత్తం కూడా చిన్న చిన్న హీరోలు అయితే ఉంటారు కదా, వాళ్ళని పెట్టి తీస్తేనే ఆ సినిమా ఆన్ టైంలో అయితే అయిద్ది. అంతమంది స్టార్స్ ని హ్యాండిల్ చేయడం అయితే అవ్వని పని. అయినా రాజమౌళి గారి కంటే ముందు అమీర్ ఖాన్ గారే మహాభారతం తీసే ఊపులో అయితే కనబడుతున్నాడు. ఆయన ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఇప్పటికే మహాభారతం గురించి ఆల్రెడీ రైటింగ్ అయితే స్టార్ట్ అయిందంట. ఆ మహాభారతం తీయటం అనేది రాజమౌళి గారితో పాటు అమీర్ ఖాన్ గారికి కూడా డ్రీమ్ ప్రాజెక్టే. కాబట్టి రాజమౌళి గారి కంటే ముందు అమీర్ ఖాన్ గారే స్టార్ట్ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. కానీ ఒక్కటైతే నిజం, మహాభారతం సినిమాని రాజమౌళి గారు స్టార్ట్ చేశారా ఆ సినిమాని ఆయన లాస్ట్ ప్రాజెక్ట్ అయితే అయ్యిద్ది. ఎందుకంటే మహాభారతంలో ఉన్నంత డ్రామా ఇంకెక్కడ ఉండదన్నమాట. ఆ డ్రామాని ఎమోషనల్ గా జనాలకి చూపించడంలో మన రాజమౌళి గారు అయితే దిట్ట. ఒకవేళ అన్ని కుదిరి రాజమౌళి గారు అనుకున్న విధంగా, అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో అనుకున్న విధంగా మన స్టార్స్ అందరూ ఆ సినిమాలో పార్ట్ అయ్యి ఆ సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయిందా, దాన్ని కొట్టే సినిమా మన ఇండియన్ చరిత్రలోనే రాదు ఇంకా. కానీ అంతమంది స్టార్స్ ఒకే సినిమాకి డేట్స్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ థింగ్. కానీ ఇది జరిగిందా, ఫ్యాన్స్ కి అయితే పండగే. సరే, మరి ఇంక లాస్ట్ ఒకవేళ సినిమా గనక తీస్తే ఎవరు ఏ క్యారెక్టర్ వేస్తే బాగుంటది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.